ప్రతి ఒక్కరి లైఫ్లో 2 రకాల మనుషులనైతే చూస్తూ ఉంటారు. ఒకటి మంచి అలవాట్లు ఉన్న మనుషులు, 2 చెడ్డ అలవాట్లు ఉన్న మనుషులు. మన జీవితంలో ఎంతోమంది ఎదురుపడుతూ ఉంటారు. వారిలో మంచిని మాత్రమే స్వీకరించాలి. చెడుని విన్నట్టుగా వదిలేస్తూ ఉండాలి. మనం సక్సెస్ అవ్వడానికి మన మనలో పాజిటివ్నెస్ ఎంత ముఖ్యమో అవతల వారిలో నెగిటివ్నెస్ కూడా అంతే ముఖ్యం. వారు ఎక్కువ మనతో నెగిటివ్ మాటలు నెగిటివ్తో మనల్ని నింపేస్తూ ఉంటారు. కానీ అవి విన్నట్టుగా వదిలేయాలి. మంచి మనుషులు లేదా సక్సెస్ పర్సన్స్ యొక్క 10 మంచి అలవాట్లు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. 1. మనం త్వరగా నిద్ర లేవడం అనేది ప్రతి ఒక్కరికి లేజినెస్గా ఉంటుంది. కొద్ది రోజులు లేచి చూడండి. తర్వాత మీరు లేకున్నా వాటంతటికి వాటే మెలకువ అనేది వస్తుంది. ఎందుకంటే రుచి ఒక్కసారి ఏదానికైనా రుచి మరిగితే ఖచ్చితంగా ఆ రుచి చాలా బాగుంటుంది. మనం తినడానికి ఏది ఫుడ్ అయినా సరే తినాలా అనిపిస్తాం. అది తిన్న తర్వాత మళ్ళీ అదే తినాలి అని అనిపిస్తుంది. సో కాబట్టి మీరు ఎప్పుడూ లేజినెస్తో ఉండకండి. అలా ఉంటే మీ లైఫ్లో చాలా కోల్పోతారు. సమయాన్ని అలా గడిపేస్తాం, ఆ రోజు గడిచిపోతుంది అని చాలామంది అనుకుంటారు. అందులో నేను కూడా. కానీ ఆ సమయం విలువ మనకి ఇప్పుడు తెలియదు. అయిపోయిన తర్వాత అయ్యో ఈ టైం ఉండింటే బాగుండే, ఇలా చేసిందో అలా చేసిందో అని ప్రతి ఒక్కరి ఆలోచన వస్తుంది. కానీ ఆ సమయాన్ని వాడుకునే వారే లైఫ్లో ముందుకు వెళ్ళి సక్సెస్ఫుల్ పర్సన్గా నలుగురు చెప్పుకునే విధంగా నలుగురు మన గురించి మాట్లాడుకునే విధంగా తయారవుతారు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే నిద్ర లేవడానికి అంటే మార్నింగ్ విల్ పవర్ ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఫ్రెష్ మైండ్తో ఉండి మీరు రోజు 4:30 లేదా 5కి లేచేది అలవాటు పరుచుకోండి. అలా లేయలేకపోతే అలారం పెట్టుకొని మరీ లేయండి. ఖచ్చితంగా మీకంటూ ఒక లైఫ్ అనేది ఉంది. ఆ లైఫ్ని మీరు సక్సెస్ఫుల్గా జీవించాలి. లైఫ్ అనేది దేవుడు ఒక్కసారే ఇస్తాడు. ఆ లైఫ్ని యూజ్ చేసుకుంటే మనది బంగారు భవిష్యత్తు అవుతుంది. అలాగే ఉంటే సాధారణ మనిషిలాగా అవుతుంది. మనం లైఫ్లో ఒక్కరిగా మిగలాలో లేదా అందరిలో ఒక్కరిగా ఉండాలో లేదా అందరితో పాటు ఉండాలో మీరే డిసైడ్ చేసుకోండి. మీ జీవితంలో మీకు ఒకటి టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఆ పాయింట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. అది యూజ్ చేసుకునే వారికి యూజ్ అవుతుంది, లేకపోతే అది అలాగే ఉంటుంది. సో కాబట్టి దేవుడు ఇస్తారులే డెస్టినీని నమ్ముకొని ఎప్పుడూ ఉండద్దండి. మీరు అనేది మీ శిల్పం లాగా ఊరికే అవ్వదు. దానికి ఎన్నో ఏట్లు పడితేనే అది శిల్పం లాగా మారుతుంది. కాబట్టి మీరు ప్రయత్నించకనే నాకేం రాదు, నా వల్ల ఏం కాదు అని మీలో మీరే సతమతమవుతూ కూర్చుంటే మీకంటూ ఏమీ ఉండదు. మార్నింగ్ లేవాలి, ఫ్రెష్ మైండ్ అంటే దాంతో మార్నింగ్ లేయడం వల్ల 3 బెనిఫిట్స్ అనేది ఉంటాయి. టైం యూజ్ అవుతుంది, ఫ్రెష్ మైండ్, అలాగే మీరు ఏం చెయ్యాలో అనేది ఒక 10 నిమిషాల పాటు ఆలోచించండి. మీకోసం మీరు 10 నిమిషాలు కేటాయించండి. వాళ్ళు వీళ్ళు అనుకుంటూ ఎప్పుడు ఉండకండి. అదే మీరు నేనేం చేస్తున్నాను, నా గురించి ఏంటి, నా హెల్త్ ఏంటి అనేది 10 నిమిషాలు ఆలోచించండి. అది మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, మీకంటూ ఒక పేరు ఉందా అనేది మీకు తెలుపుతుంది. మీ నడవడిక, మీ ప్రవర్తన ఈ 2 చాలా ముఖ్యం. మీ నడవడిక అంటే నెగిటివిటీ ఉండే మనుషుల్ని మీరు పక్కనకి తోసేయండి. పాజిటివ్ అంటే మీరు చేయగలవు, నువ్వు చేస్తావు, నువ్వు ఏదైనా సాధించగలవు అలాంటి మనుషులతోనే తిరగండి. అలా తిరగడం వల్ల మీరు చేయకుండా ఉండొచ్చు, కానీ నేను ఏదో చేసేస్తాను అనే ఫీల్ వస్తుంది. కాబట్టి మీరు లైఫ్లో ఖచ్చితంగా అలాంటి మనుషులతో ఉండడం వల్ల ఒక మెట్టు పైకి ఎక్కుతారు, కానీ దిగువ అంటే కిందికి లాగడం అనేది అయితే జరగదు. అలాంటి మనుషులకి చాలా దగ్గర అవ్వండి, అట్రాక్టివ్గా ఉండండి. వారు చెప్పే సలహాలు మంచిని తీసుకోండి, చెడును వదిలేయండి. తరువాతది మనస్తత్వం, జాలి గుణం. ఈ 2 ఉండాలి.
అంటే ఏదో నువ్వు చేస్తావా నా కోసం ఇది చేస్తావా అంటే అక్కడ మాత్రం జాలి చూపించకండి. వాళ్ళ కోసం మీది సాక్రిఫైస్ ఆ కొద్దిసేపు మీరు అంటే చెయ్యను అని ఖరాఖండిగా చెప్పేసి ఆ కొద్దిసేపు వాళ్ళు బాధపడొచ్చు. చేస్తాను అని చెప్పి మీ లైఫ్ని అయితే రిస్క్లో పెట్టకండి. చెప్పడం వల్ల మీరు చాలా బాధపడాల్సి వస్తుంది. మీరు ఏదైనా స్టాండ్ తీసుకోవాలంటే ఖచ్చితంగా అక్కడ స్టాండ్ తీసుకోండి. ఆ కొద్దిసేపు భయానికి భయపడి మీరు ఏదైనా చెయ్యాలి లేదా చేస్తాను అని చెప్పడం వల్ల అది మీకే రిస్క్ అవుతుంది. సో కాబట్టి మీరు ఏదైనా డెసిషన్ తీసుకుంటే మీకు మీరు తీసుకోండి. వేరే వాళ్ళకి అనుగుణంగా మాత్రం ఎప్పటికీ తీసుకోవద్దండి. సాక్రిఫైజెస్ నీకంటూ నువ్వు సాక్రిఫైస్ చేసుకుంటూ పోతే మిగిలేది ఏమీ ఉండదు.